జై వారాహి మాత. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో ఒక చక్కటి ఏంజల్ నెంబర్ గురించి తెలుసుకుందామండి. ఈ ఏంజల్ నెంబర్ కనుక మనము ఎడమ చేతి మీద రాసుకుండా అయినా పనుకోవచ్చు, లేదా మనం పొద్దున్నే లేచి కూడా మనము ఈ ఏంజల్ నెంబర్ని జపించడం వలన, అంటే చాంటింగ్ చేయటం వలన తప్పకుండా మన కోరిక ఏదైనా నెరవేరుతుంది. అదే ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నవారికైతే వాళ్ళకి ఆర్థికపరమైన సమస్యలన్నీ కూడా తొలగిపోవాలి అంటే ఈ నెంబర్ని చక్కగా చాంట్ చేయొచ్చండి. చాంట్ చేయడం వల్ల మనకి ఆర్థికపరమైన ఇబ్బందులు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన అన్నీ కూడా తొలగిపోవడానికి ఈ మ్యాజికల్ నెంబర్ అనేది చాలా చక్కగా పనిచేస్తూ ఉంటుందండి. అలాగే ఈ నెంబర్ మనం చదవటం వల్ల మన కోరిక ఏదైనా సరే ఒక 3 రోజుల్లో తప్పకుండా మన కోరిక అనేది నెరవేరేట్టుగా మనకి మంచి శకునాలు కానీ మంచి సిమ్టమ్స్ అనేవి మనకి తెలుస్తూ ఉంటాయండి. అయితే చాలామంది ఉద్యోగం కోసం ప్రయత్నించి ఆ రిజల్ట్ కోసం చూస్తున్నప్పుడు ఈ ఏంజల్ నెంబర్ని కనుక జపిస్తూ ఉండటం వల్ల తప్పకుండా వాళ్ళకి మంచి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి వాళ్ళకి వచ్చి తీరుతాయండి. ఇది మీరు చాలా రకాలుగా దీన్ని చేయవచ్చండి. మనము రోజు రాత్రి పనుకునే ముందు ఎడమ చేతి మీద ఏ పార్ట్లో అయినా పర్లేదు, ఎడమ పక్క మన చేతి మీద అయినా సరే, కాలు మీద అయినా సరే మనము ఈ నెంబర్ని అనేది రాసుకొని దీన్ని ఒక 10 నిమిషాలు చాంట్ చేస్తూ ఉంటే తప్పకుండా మన కోరిక ఏదైనా సరే అది నెరవేరి తీరుతుందండి. లేదా ఉదయమే మనం లేవంగానే మనము బ్రహ్మ ముహూర్తంలో కూడా లేచిన తర్వాత మన కోరికను బలంగా మనం యూనివర్స్కి చెప్పుకొని ఈ కోరిక నాకు జరగాలి అని అనుకుంటూ ఈ నెంబర్ని కనుక చాంట్ చేస్తూ ఉంటే తప్పకుండా మన కోరిక అనేది 3 రోజుల్లో తప్పకుండా నెరవేరేంత చక్కటి ఫలితాలు అనేవి మనకి కనిపిస్తూ ఉంటాయండి. అదే అప్పుల బాధల్లో ఉన్నవాళ్ళు, బిజినెస్ చేసే వాళ్ళకైతే బిజినెస్ పరంగా వాళ్ళకి అభివృద్ధి కలగాలి అంటే ఆ బిజినెస్ అనేది మంచి అభివృద్ధి కలిగి మంచిగా ఉండాలి అనుకున్నప్పుడు తప్పకుండా ఈ నెంబర్ అనేది చాలా చక్కగా పనిచేస్తుందండి. జస్ట్ మనం దీన్ని చాంట్ చేయటమే. లేదా మీరు ఉదయం లేచిన తర్వాత ఒక సర్కిల్ గీసుకొని మనము పేపర్ మీద ఒక సర్కిల్లా గీసుకొని ఆ సర్కిల్లో మీ కోరిక రాసి ఈ నెంబర్ని కూడా మనము రాసి దాని మీద ఒక వాటర్ గ్లాస్ పెట్టి మనము ఆ గ్లాస్ని మూసివేసి మన కోరికని చెప్పి ఈ నెంబర్ అనేది మనం చాంట్ చేసిన తర్వాత ఆ వాటర్ తాగాలండి. ఆ నెంబర్ ఏంటంటే అంత మ్యాజికల్ నెంబర్ 1176 1176 1176 అని ఈ నెంబర్ని కనుక మనం చాంట్ చేయటం వల్ల మన యొక్క జీవితంలో మంచి ఫలితాలు అనేవి తప్పకుండా మనకి కలుగుతాయండి అనడంలో అసలు అతిశయోక్తి లేదండి. మా గవర్నమెంట్ జాబ్ కావాలంటే జాబ్స్ కోసం ప్రయత్నించే వాళ్ళు జాబ్ కావాలి అని చెప్పి ఒక సర్కిల్లో రాసి ఈ నెంబర్ని కూడా రాసి దాని మీద ఒక వాటర్ గ్లాస్తో వాటర్ అంతా పెట్టి మన యొక్క కుడి చేతితో ఆ వాటర్ గ్లాస్ని మూసివేసి మీరు దీన్ని మనం చదవాలి. ఈ నెంబర్ని మనం 10 నిమిషాలు అలాగా మనం చాంట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఆ వాటర్ని మనము తాగివేయాలి. అలా చేస్తే కూడా మనకి తప్పకుండా మన కోరిక అనేది నెరవేరి తీరుతుందండి. ఇదంతా కూడా మన యొక్క ఆత్మవిశ్వాసంతోనే ఆధారపడి ఉంటుంది. మన మైండ్ అనేది తప్పకుండా మనకి జరుగుతుంది అని ఒక పాజిటివ్ వైబ్రేషన్తో మనం పని అనేది చేస్తే ఆ పని అనేది తప్పకుండా జరగడానికి అవకాశం ఉంటుందండి. నెగిటివ్ మైండ్ ఉన్న వాళ్ళు అసలు ఈ పని చేయవద్దు. ఆ నెగిటివ్నెస్ అనేది మైండ్లో నుంచి తీసేసి అసలు నెగిటివ్ బ్లాక్ అనేది లేకుండా మన మైండ్లో నుంచి తీసేసి మీరు చక్కగా ఈ నెంబర్ని చాంట్ చేయటం వల్ల మంచి మిరాకిల్స్ అనేవి మన జీవితంలో జరుగుతూ ఉంటాయండి. కేవలం నమ్మకంతో ఒకసారి ప్రయత్నించి చూడండి. జరిగే అద్భుతాలు అనేవి మనకే తెలుస్తూ ఉంటాయి. చాలామంది 1-2 సార్లు చేసి జరగటం లేదు అని అంటూ ఉంటారు. ప్రయత్నించండి. ప్రయత్నిస్తే తప్పకుండా జరగదంటూ ఏమీ ఉండదు. మనస్ఫూర్తిగా నమ్మకంతో ప్రయత్నిస్తే ఏ పనైనా కూడా తప్పకుండా జరిగి తీరుతుందండి. జై వారాహి మాత. నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్.